హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దక్షిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం సూపర్ టేస్ట్ ఉండే పల్లీల కారం పొడి అయితే చేసుకొని తినబోతున్నాం అనమాట. ఇది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తే సూపర్గా ఉంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా దేనికైనా ఇది భలే అంటే భలే ఉంటుంది. సో గైస్, దీనికైతే ఇంగ్రీడియంట్స్ అయితే మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ లేవన్నమాట. పావు కేజీ పల్లీలు, కొన్ని ఎండుమిరపకాయలు, 2 గార్లిక్స్ అండ్ సాల్ట్. సో గైస్, ఇప్పుడు ఎండుమిరపకాయలు వేపుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు అది హీట్ ఎక్కాక ఎండుమిరపకాయలు వేసుకొని ఎర్రగా వేగిపోవాలి. సో ఫ్రెండ్స్, ఈ ఎండుమిరపకాయలు వేగేలోపు మనము 2 వెల్లుల్లిపాయల్ని పాయలుగా విడిచేసుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఓకే, ఇప్పుడు చూసారు కదా, ఈ ఎండుమిరపకాయలు నీట్గా వేగిపోయి ఇప్పుడు వీటిని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే పెనంలోకి పావు కేజీ పల్లీలు తీసుకొని నీట్గా వేపుకోవాలి. ఇదిగోండి ఇలా నీట్గా వేగిపోయాక తీసేసి చల్లారనివ్వండి. సో గైస్, ఇప్పుడు అవి చల్లగయ్యేలోపు మనము ఈ ఎండుమిరపకాయలని పొడి చేసుకోవాలి. ఫస్ట్ దానికైతే ఇందాక మనము వేపుకుండా ఎండుమిరపకాయలు వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి నీట్గా గ్రైండ్ చేసేయండి. సో ఫ్రెండ్స్, చూడండి ఇలాగ అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు దీనిలోకి ఇందాక మనము వేపుకొని చల్లార్చుకున్నాం కదా పావు కేజీ పల్లీలు, ఆ పల్లీలు కూడా ఇందులో వేసేసుకొని నీట్గా మిక్సీ కొట్టేయాలి. సో ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడు పల్లీలు కూడా వేసేస్తాం కదా, ఇలాగ అయిపోతుంది. అండ్ గైస్, పల్లీలు అన్నవి ఆగి ఆపి తిప్పాలన్నమాట. ఓకే, ద మెయిన్ పార్ట్ ఆఫ్ దిస్ పొడి వెల్లుల్లిపాయ వేసుకొని ఒక్కసారి నీట్గా ఆపి తిప్పాలి. ఇలా తిప్పకపోతే ఏమొద్దంటే ఈ ముద్దలాగా అయిపోతుంది అనమాట, అంతా నీ పౌడర్లా రాదు. ఓకే గైస్, చూడండి ఇప్పుడు ఇలాగ ఆపి తిప్పితే ఇలాగైతే పొడి వచ్చింది. ఇప్పుడు ఈ పొడిని ఒక సర్వింగ్ బౌల్లో కానీ లేదంటే ఒక ప్లేట్లో కానీ వేసుకొని ఉంచుకోవాలి. మీరు ఎన్ని రోజులు అంటే ఒక 1 మంత్ వరకు మీరు దీన్ని నిల్వ ఉంచుకోవచ్చు. ఇది మీరు ఉప్మా, ఇడ్లీ దేంట్లోకైనా బాగా పనికొస్తుంది గైస్. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.